సరే అయితే ఇప్పటికే అమెరికా యుద్ధం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఒక పక్క ట్రంప్ మాత్రం యుద్ధం చేస్తానని చెప్తూనే మరో పక్క ఇరాన్‌కు వరాలు కురిపిస్తున్నారు. అంటే ట్రంప్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారు. ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ జేడీ వ్యాన్స్ యుఎస్లో ఫ్లైట్ ఎక్కుతూ ఇస్లామాబాద్ రావడానికి యుఎస్లో ఫ్లైట్ ఎక్కుతూ ఆయన పలికిన మాటలు రెండు కూడా మనం వినాలి. ఆయన ఏమంటున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ పీస్ డీల్ కోసం నేను వెళుతున్నాను. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాకు గైడ్ లైన్స్ ఇచ్చారు. నేను ఏం చేయాలో ఆల్రెడీ ఆయన దగ్గర గైడెన్స్ తీసుకుని ఈరోజు నేను ఇస్లామాబాద్ వెళుతున్నాను పీస్ డిస్కషన్కి. ఏదో ఇరాన్ గేమ్ ఆడితే కుదరదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒకటే విషయం, అసలు ఈ ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు దాకా ట్రంప్ అసలు ఇరాన్తో డిస్కషన్స్ లేవు, అణు ఒప్పందం మీద సంతకం చేసేంత వరకు అంటూ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే జేడీ వ్యాన్స్ నేతృత్వంలో ప్రతినిధి బృందం రావడం, జేడీ వ్యాన్సే ఇస్లామాబాద్ వస్తున్నారు, ఇస్లామాబాద్ వచ్చి ఇరాన్తో పీస్ డీల్కి వెళ్తున్నారు అంటేనే యుఎస్ వీక్ పాయింట్ ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోయింది. ఏంటంటే యుఎస్ యుద్ధం చేయలేని స్థితిలో ఉంది. తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ఇంకో ట్రంప్ ఇప్పటికిప్పుడు ట్రూత్ సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్గా పోస్టులు పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ విషయంలో అణు ఒప్పందం మీద అది మేము అన్నది ఒప్పుకోకపోతే ఈసారి యుఎస్ అక్కడ ఉన్న షిప్పుల్లో ఇంకా అతిపెద్ద ఆయుధాలు మోహరిస్తున్నాం, వీ విల్ హిట్ హార్డ్లీ ఇరాన్ని నెవర్ బిఫోర్ అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇలాంటి దారుణంగా ఆయన పదాలు మాట్లాడుతూనే జేడీ వ్యాన్స్ని పీస్ డీల్కి పంపించడం అంటే ఆయన పీస్ డీల్ కోసం తంపర్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పీస్ డీల్ కావాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ పీస్ డీల్ కుదరడానికి, ఈ సీజ్ ఫైర్ ప్రకటించడానికి ఇరాన్ ప్రతిపాదించిన 10 ప్రపోజల మీద అమెరికా డిస్కస్ చేయడానికి ఇక్కడ వస్తుంది. అమెరికా పెట్టిన ప్రతిపాదనల మీద ఇక్కడ డిస్కషన్ జరగడంలా, ఇరాన్ ఇంపోజ్ చేసిన ఈ 10 పాయింట్ల మీద డిస్కషన్ జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకోవాలి, అది ఏంటి, హర్ముజ్ స్ట్రైట్ అనేది యుద్ధానికి ముందు అసలు పాయింటే కాదు. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ నాది అంటుంది ఇరాన్. అక్కడ ఏది జరిగినా ఇరాన్కే మంచి లాభం. అంటే ఇప్పటి వరకు అది ఇరాన్ కంట్రోల్ లేదు, అంతర్జాతీయ ఒక జలాల కింద ఎవరైనా వెళ్ళేవారు. కానీ అక్కడ ఏది 1% అయినా ఇరాన్ ప్రతిపాదన నెగ్గగలిగితే అది ఇరాన్కే వరం అవుతుంది. కంపల్సరీ ఇక్కడ ఒక వరం ట్రంప్ ఇవ్వాల్సిందే. అంటే అట్లీస్ట్ ఐఆర్జీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క హర్ముజ్ స్ట్రైట్ ఇక్కడ నుంచి నడుస్తుంది. ట్రాఫిక్ విషయంలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో అంటే పెనాల్టీ వసూలు చేయకపోవడం, టోల్ ఫీ వసూలు చేయకపోయినా అది ఇరాన్కి బెనిఫిట్ అవ్వబోతుంది. అది ఒక పెద్ద వరం అవ్వబోతుంది. తర్వాత ఇరాన్ మీద ఆంక్షలు ఏదో ఒక విధంగా ఒక టైం బౌండ్ తొలగించకపోతే ఇరాన్ పీస్ డీల్కి ఒప్పుకోదు. కాబట్టి ఇరాన్కి ఆ విషయంలో కూడా ఒక 10% అమెరికా తగ్గిన దానికి గిఫ్టే రాబోతుంది. తర్వాత హిజ్బుల్లా వీటి మీద ఇజ్రాయెల్ అటాక్ చెయ్యదు అనే ప్రతిపాదన ఒప్పుకోకపోతే అసలు శాంతి ఇస్లామాబాదే రామన్నారు. కాబట్టి హిజ్బుల్లా లెబనాన్ మీద ఇజ్రాయెల్ కాస్త అటాకులు తగ్గించిన తర్వాత ఇరాన్ ప్రతినిధి వచ్చింది. ఆల్రెడీ వాళ్ళకు ఒక గిఫ్ట్ వచ్చినట్టే. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, ఇరాన్ని కంపల్సరీ ఇక్కడ పునర్నిర్మాణానికి సహాయం చేయాలి, వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలి, రెపరేషన్స్ అని చెప్పింది. నష్టపరిహారాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ద్వారా ఆయన లోన్లు ఇప్పించినా ఇరాన్కే వరం, లేకపోతే అది ఒప్పుకోదండి. తర్వాత శుద్ధి యురేనియం శుద్ధికి ఇరాన్కి ఒప్పుకోవాలి, ఇరాన్ ఒప్పుకోవాలని పట్టుబడుతుంది. అణుబాంబులు నేను ఎలాగో తయారు చేయను శుద్ధికని. ఈ విషయంలో కంపల్సరీ యుఎస్ తగ్గే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఐఏఈ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ జరగడం అంతకుముందు ఉండేది 2015 ఒబామా టైం వరకే, ఏదో ట్రంప్ వచ్చి బయటకు వచ్చేవారికి. అది ఇచ్చినా ఇరాన్కి బెనిఫిట్టే. సో ఏ విధంగా చూసినా ఈ శాంతి ప్రతిపాదన ముందుకెళ్ళాలి అంటే, శాంతి ఒప్పందం కుదరాలి అంటే అమెరికా ఇరాన్ విషయంలో తగ్గడం అంటే ఇరాన్కి గిఫ్ట్లే ఇస్తుంది. యుద్ధంలో ఓడించలేకపోవడం గిఫ్ట్లు ఇస్తుంది. ఆ ప్రభుత్వాన్ని మార్చడం అనేది అసలు ఇప్పుడు క్వశ్చనే కాదు. అసలు యుద్ధానికి ఏ లక్ష్యంతో వచ్చిందంటే ఇరాన్లో రిజైమ్ చేంజ్, ప్రభుత్వం మార్పుడి అసలు జరగడేదే లేదు. అది అసలు ఇప్పుడు లేనే లేదంటే ఇరాన్కి ఆల్రెడీ గిఫ్ట్ వచ్చేసినట్టే. హర్ముజ్ స్ట్రైట్ అనేది యుద్ధానికి ముందు అసలు పాయింటే కాదు. ఇప్పుడు ఇరాన్ ఆ విషయంలో అతిపెద్ద విషయం పట్టుకుంది. హర్ముజ్ స్ట్రైట్లో 1% ఏదైనా ఇరాన్కి బెనిఫిట్ వచ్చినా అది ఇరాన్కి పెద్ద విజయం అనేది చెప్పొచ్చు అనమాట. గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికా ఖాళీ చేయాలి. ఈ విషయంలో ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు, ఇరాన్ ప్రతిపాదన అమెరికా ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఇరాన్కి వరాల జల్లు ట్రంప్ ఇవ్వబోతున్నాడు. 1% 10% తగ్గినా లేదా పీస్ డీల్ అవ్వదు.
పీస్ డీల్ అవ్వకపోతే యుద్ధం వస్తే అమెరికా తట్టుకోలేని పరిస్థితి లేదండి. నేను ఎప్పుడూ చెప్తున్నా, ఎందుకు ట్రంప్ ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు? ఈ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వార్, ఈ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఇరానియన్ వార్ ట్రాప్ అండి. ఎందుకంటే వార్ ట్రాప్లోకి అనాలోచితంగా ఆయన వెళ్ళిపోయాడు, ఆలోచనగా వెళ్ళిపోయాడు, వ్యూహం లేకుండా వెళ్ళిపోయాడు. 39 రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది, ఈవెన్ హర్మూజ్ స్ట్రైట్ను కూడా అమెరికన్ ఆర్మీ రిలీజ్ చేయలేదు, చేయాలంటే 2 నెలల పైన పడుతుంది, 2 నెలల పైన కొన్ని వేల మంది అమెరికన్ ఆర్మీ చచ్చిపోతారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, అమెరికా ఒప్పుకోదు, అమెరికాలో ఆయన ఇంపీచ్మెంట్ అవకాశం ఉంది ఆయనకి. సో చాలా డేంజర్లో ఆయన పదవి పడిపోయింది. ఇక్కడ పదవి ప్రభుత్వాన్ని మార్చడానికి వచ్చి ఆయన ప్రభుత్వం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి యుద్ధానికి ముందుకు వెళ్ళడు. పోప్ కూడా వ్యతిరేకిస్తున్నాడు, ప్రపంచం వ్యతిరేకిస్తుంది, అమెరికా ఏకాక అయిపోయింది. అమెరికన్ ఆర్మీలోనే విభేదాలు రావడం, ఇది ట్రంప్కి అమెరికన్ ఆర్మీకి, వార్ క్యాబినెట్లోనే విభజన వచ్చేసింది ఎక్సెత్కి ట్రంప్కి మధ్యలో. సో చాలా డేంజర్. అక్కడ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫే రెసిగ్నేషన్ చేసిన పరిస్థితి. ఇవన్నీ మనకి ఎవిడెన్స్. ఇప్పటికే యుఎస్ ఆర్మీ ద గ్రేట్ ఆర్మాడాలో ఉన్న F-35, F-15 కొన్ని ఎన్నో షిప్పుల్ని, వాల్యుబుల్ షిప్పుల్ని, ఫైటర్ జెట్స్ని అది కోల్పోయింది ఇప్పటికే 2 డజన్ల వరకు. యుఎస్ ఆర్మీలో ఎంతమంది చనిపోయారని మనం చెప్పడం, IRGC చెప్పేది 1000 మంది దాకా చనిపోయారని చెప్తుంది. గల్ఫ్ కంట్రీస్ నష్టపోయి, ఇజ్రాయెల్ నష్టపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు. ఇప్పటికీ ఇరాన్ ఇంకొక 6 నెలలు యుద్ధం చేసే క్షిపణులు, డ్రోన్లు పెట్టుకుంది, వాటిని ఆపే సత్తా ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికాకి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అక్కడ ఈ వాంట్స్ టు ఎస్కేప్, అబ్జల్యూట్లీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్. అందుకని జేడీ వ్యాన్స్ తన ఉపాధ్యక్షుడినే పంపిస్తారు. యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ఉపాధ్యక్షుడిని పంపడం అమెరికా అధ్యక్షుడు పంపుతారు ఒక మిషన్ మీద ఎప్పుడు కూడా. యుఎస్ స్వయంగా ఆయన్నే పంపారు అంటే ప్రతినిధులు లేకుండా, అంబాసిడర్ లేకుండా, స్పెషల్ ఎన్వాయిస్ లేకుండా డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ ఈ డిస్కషన్స్కి వస్తున్నారంటే మనకి ఇదే చెప్తుంది అనమాట. ట్రంప్ ఈ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఇరానియన్ వార్ ట్రాప్. ఎట్టి పరిస్థితులు ఆయనకి కావాల్సింది శాంతి ప్రతిపాదన. అట్లీస్ట్ ప్రస్తుతానికైతే ఇంకొక సంవత్సరం పాటు ఆయన యుద్ధం చేయలేడు. నవంబర్లో మధ్యంతర ఎలక్షన్ అయ్యేదాకా ఆయన మళ్ళీ రెడీ అవ్వాలి. సో చాలా డిప్లొమసీ చేయాలి మళ్ళీ యుద్ధం చేయాలంటే. కాబట్టి ఈ వాంట్స్ పీస్, ఈ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఈ వార్, ఇరాన్ వార్. కాబట్టి పీస్ డీల్ కుదురుతుంది. పీస్ డీల్ కుదరాలంటే ఇరాన్, ఇంకోటి ఏంటంటే ఇరాన్కి ఈ విషయం పూర్తిగా అవగతం అయిపోయింది. ఇప్పుడు యుఎస్ వీక్ పాయింట్. మళ్ళీ చరిత్రలో అమెరికా లాంటి పవర్ ఇంత వీక్గా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్తో యుఎస్ అనేది విలవిలలాడిపోతుంది. అంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇండియా లాంటి ఆర్థిక వ్యవస్థలు విలవిల్లాడిపోతాయి అనుకుంటాం. ప్రపంచంలో ఎక్కువ విలవిల్లాడేది అమెరికాయే. ట్రంప్ ఒక పక్కన చెప్తున్నాడు, మాకు ఆయిల్ ఉంది, అక్కడ ఆయిల్ హర్మూజ్ స్ట్రైట్ని ఆపేస్తే మాకు వచ్చే నష్టం లేదు, ప్రపంచం విపత్తులో ఉంది, మీరెళ్ళి తీసుకోండి అంటున్నాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ ఇస్ ద గ్రేట్ సుప్రీం మిలిటరీ పవర్. అది పెట్టిన చట్టమే అన్క్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్. ఇక్కడ ఎంత గిమ్మిక్ ఉందంటేనండి, ఎంత విషయం ఉందంటే, ఇరాన్ అక్కడ హర్మూజ్ స్ట్రైట్ నాదే అని చెప్పడం అంటే అది చైనా లాంగ్వేజ్. చైనా చెప్తుంది. చైనా అక్కడ 9 లైన్ అని ఒకటి పెట్టింది సౌత్ చైనా సీలో. దాంతో అరౌండ్ 5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అయిన సౌత్ చైనా సీ అంతా నాదే అనుకుని ఒక డాష్ లైన్ పెట్టింది. అది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీ చట్టం నాకు వర్తించదు అమెరికా అని ఏది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పిన. ఎంటైర్ ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఈ వియత్నాం, ఈ దేశాలు, తైవాన్, ఈ తీరమంతా నాదే అంటుంది జపాన్ దాకా. కాబట్టి ఇదంతా ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ మొత్తం ఇరాన్కి దారపోస్తే ఎంటైర్ సౌత్ చైనా సీ చైనాకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి యుఎస్ చాలా ఇక్కడ ఒక గిమ్మిక్ ఉందన్నమాట. చైనా లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఇరాన్. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ అనేది చాలా డేంజర్. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్లో అన్క్లాస్ అప్లై అయ్యి అక్కడ టోల్ ఫీ కలెక్ట్ చేయకుండా ఇరాన్ ఒప్పించాలి. ఒప్పించి హర్మూజ్ స్ట్రైట్లో సెక్యూరిటీ నువ్వు చూసుకో అంటది. సెక్యూరిటీ పర్పస్ ఇరానియన్ ఆర్మీకి ఇచ్చిన ట్రంప్ బిగ్ వరం ఇచ్చినట్టే. ఈ విధంగా అన్క్లాస్ని రక్షించి చైనా భాష లేకుండా చేసి ట్రంప్ వాళ్ళకు వరం ఇవ్వాలి. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఇప్పుడు ఇరాన్కి నష్టపరిహారం అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా కూడా ఇచ్చేలాగా ఉంది. పరోక్షంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లాంటి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇరాన్కి నిధులు వచ్చేటట్టు చేస్తారు, ఆంక్షలు తొలగిస్తారు. ఏదో ఒక విధంగా ఈరోజు ట్రంప్ అక్కడ శాంతి ఒప్పందం జరుగుతుంది. ట్రంప్ గిఫ్ట్ ఇస్తేనే ఇరాన్ వెనక్కి తగ్గిద్ది. ఎందుకంటే అమెరికా మళ్ళీ ఇంత వీక్నెస్గా ఇరాన్కి దొరకదు. కాబట్టి ట్రంప్ ఎస్కేప్ అవుతాడు. 100కి 100% పీస్ డీల్ కుదురుతుంది. ఇరాన్కి చాలా బెనిఫిషియల్ అవ్వబోతుంది. జేడీ వ్యాన్స్ అందుకే వచ్చాడు, శాంతి చర్చలు ముగించుకునే ఆయన ఇస్లామాబాద్ నుంచి ఇంటికి వెళ్తాడు.